నంద్యాలలో ఆటోనగర్ స్థలాలను ఆక్రమించిన వైసీపీ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఎస్పీ సునీల్ షోరాన్కు ఫిర్యాదు చేశారు. కార్మికుల సంక్షేమం కోసం 2019లో సీఎం చంద్రబాబు స్థలాలు కేటాయించి రిజిస్ట్రేషన్కు వెసులుబాటు ఇచ్చారని గుర్తు చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నేతలు కార్మికుల స్థలాలు ఆక్రమించారని బ్రహ్మానందరెడ్డి అన్నారు. స్థలం ఇస్తామని నమ్మించి కొంతమంది కార్మికుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. ఆటోనగర్లో జరిగిన అక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. చరిత్రలోనే ఇప్పటి వరకు జరగనట్టుగా ఈరోజు ఆటోనగర్లో ఒక 100 కోట్ల స్కామ్ జరిగిందనే దాని మీద ఈరోజు ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బై ఎలక్షన్లో కార్మికులందరికీ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి రిజిస్టర్ చేసే విధంగా జీవో పాస్ చేశారు. ఆ జీవో పాస్ చేసిన తర్వాత తెలుగుదేశం 19 వరకు ఉన్నంత వరకు పట్టాలు ఇవ్వగలిగినంత వరకు 300 మందికి ఇచ్చారు. ఒకసారి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత పాత కమిటీని రద్దు చేసి కొత్తగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కానీ వాళ్ళ నాయకులు అందరూ కమిటీలోకి వచ్చి పట్టాలని ఎలా కార్మికులకు అందకుండా అన్యాక్రాంతం చేసే విధంగా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకి అమ్మడం కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ దాదాపుగా 100 కోట్ల వరకు ఫ్రాడ్ చేసి ఈరోజు అన్యాక్రాంతం చేయడం జరిగింది. ఎవరైతే ఇది అన్యాక్రాంతంగా తీసుకున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా స్థలాలు వెనక్కి తీసుకునే పరిస్థితి ఈరోజు వచ్చే విధంగా ఎంక్వైరీ చేసే విధంగా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మన ఆటోనగర్ వల్ల వీళ్ళు వైసీపీ నాయకులు కొంతమంది దీంట్లో దూరి గోడం ఆఫీసు పలగొట్టినారు. ఒక 50 మంది దాకా పిల్లలుగా డబ్బులు తీసుకుని 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల దాకా తీసుకున్నాడు. తీసుకుని కానీ వాళ్ళకు స్థలం ఇవ్వకుండా 8 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు. వాళ్ళు చాలా బీద వాళ్ళు వచ్చేసి 200, 300 కూలీలు చేసి బతికే వాళ్ళు అట్లా దోళ్ళ తిప్పి ఇది చేస్తున్నాడు.